మీరు హీరోగా నిలదొక్కుకోవడానికి ఏమైనా రాజకీయాలు ఏమైనా జరిగినాయా సార్? మిమ్మల్ని ఏమీ లేదండి. అనగదొక్కడం నిలదొక్కుకోవటానికి అనేది అంటే మన లోపాలే అయి ఉంటాయండి. నిలదొక్కుకోవటం అంటే ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవటం అంటే హీరోగా ఇంత సక్సెస్ ఉన్నాక మీకు ఎందుకు ఇంకా లైమ్ లైట్ లోకి అవును, రాలేదు? ఎన్నెన్ని చేయగలమండి. ఇప్పుడు ఏజ్ అయింది కదా, ఇప్పుడు హీరో చేయాలంటే ఇప్పుడు మీ టైంలో పునాగరాలప్పుడు చిరంజీవి చేసిండు, ఆయన ఇంకా చేస్తుండే, ఇప్పుడు మెగాస్టార్ ఆయన ఎన్ని చేశారు, ఎన్నైనా చేసిండు, ఎన్ని చేశారు చెప్పండి. లెవెల్లోకి వచ్చిండు ఆయన. కాదండి, ఎన్ని చేశారు అంటున్నాను. నాకు గుర్తులేదు సార్. మరి ఆయన బాగా మాట్లాడతారు, ఆయన బాగా అందరూ కదండి, 100 సినిమాలు చేసి ఉంటారు అంతే, చేసిండొచ్చు అంతే. అంతకంటే ఎక్కువ ఎవరు చేయగలరండి? చేయగలరు, కానీ ఆయనకున్నంత లైమ్ లైట్ లో మీరు రాలేరు ఏమిటా, ఎందుకు మిమ్మల్ని రాజకీయంగా తొక్కేశారా అని చెప్పి అడుగుతున్నారు. లేదండి, అటువంటిది ఏమీ లేదు. ఇదంతా అదృష్టము, కృషి. ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఈ వయసు వచ్చాక మీరు అదృష్టం కృషి అని చెప్పి. అవును, ఆ వయసులో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏమీ జరగలే. యారగంట అనుకోవటానికి కూడా లేదండి. ఎప్పుడు నేను తెలుసుకున్నాను సార్ మీ గురించి. ఏమని యారగంట అని చెప్పారు ఎవరైనా? మీకు చాలా పొగరు వల్ల మీకు అవకాశాలు రాలేదు, ఎవరితో దీని గురించి నేను కూడా చెప్తాను సార్. మీరు సినిమా ఇండస్ట్రీకి రాకముందు కూడా మీరు ఒక రాజులు, పెద్ద సెటిల్. మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా దాన ధర్మాలు చేశారు, మీ సొంత ఆస్తులు కూడా దాన ధర్మాలు చేసినారు అని పబ్లిక్ చాలా మంది చెప్పారు. అప్పట్లో చెప్పుకుంటారు కానీ దాన ధర్మాలు చేస్తుంది ఏమీ లేదండి. ఎందుకంటే సినీ ఫీల్డ్కి వచ్చేటప్పటికే మాక్సిమం 80% 90% అయిపోయింది మాది. మీ సొంత ఆస్తులు అవి. అప్పుడు దాన ధర్మాలు అనేదాని దాన ధర్మాలు అవనివ్వండి, అందరికి భోజనాలు పెట్టడం చూడండి. ఇప్పుడు కృష్ణరాజు గారు సంస్మరణ సభకి చూడండి, 1,00,000 మందికో ఎంతమందికో భోజనాలు ఎలా పెట్టాలి. మా ఇంట్లో ఎప్పుడు 60-70 మందికి బయట వాళ్ళు భోజనం చేస్తారు. నా చిన్న వయసు నుంచి నాకు బాగా గుర్తారు. సో మా ఫాదర్కి పనేమీ లేదు కాబట్టి ఒక నెల 2 నెలలకి ఒక ఎకరం అమ్మేయటం. అప్పుడు ఎంత అండి? 3,000 4,000. ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ మొత్తం? ఏ ఊరు మీది? మాది ఒడ్లూరు. ఒడ్లూరులో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? ఏమో నాకు తెలిసినప్పుడు 40 వచ్చేవాడు బాగా తెలుసు, 30-40 అంతకుముందు బాగా ఉండేదండి. ఇంకా బాగా తెలిసేసరికి 6 మాత్రం నేను అమ్మా. 6 ఎకరాలు మీరు అమ్మారా? 6 వరకు మా నాన్నగారు అమ్మారండి. ఒక 6 ఎకరాలు మీరు అమ్మారు. చివరినున్న 6 ఎకరాలు నేను అమ్మా. చివరినున్న 6 ఎకరాలుని ఒక పెద్ద దగ్గర ఒక 6,000-7,000 గజంలో, అంటే 2 ఎకరాల్లో మా హౌస్. అది ఎవరో కొనకపోతే దాన్ని పడగొట్టేసి 100 గజం కింద చాలా చీప్ గా 100 రూపీస్ అండి ఒడ్లు. ఈ రోజు 7,000 8,000. ఏమీ లేకపోయినా 7,000 గజం ఉంటే దాని జోలికి వెళ్ళకుండా ఉంటే 7 ఏళ్ళు అంటే 4 కోట్ల 5 కోట్లు అనుకోండి దగ్గర. ఏం చేసుకుంటామండి 5 కోట్లు? సరే, మీరు అరగంట లేరు అప్పట్లో, మరి ఎందుకు రాలేదు? ఎవరు రాజకీయాల్లో మిమ్మల్ని ఎవరు తొక్కలేరు, మీరేమో చాలా మంచివారు, ఎందుకు రాలేదు? మరి ఎందుకు మీరు లైన్లో రాలేదు ఎక్కువ? దట్ ఈస్ మై క్వశ్చన్. నేషన్ వాంట్ టు నో దిస్, ఇండియా వాంట్ టు నో దిస్. అంటే మరి నా లెవెల్కి నేను ఈ సినిమాలు చేయటం కూడా హిట్ సినిమాలే కదండి, హిట్ సినిమాలే. ఇప్పుడు పున్నమనాగు చేసాం, పునాదురాళ్ళు చేసాం, అలాగే అత్తవారులు చేసాం, బాపినీడి గారు రంభావరస్మైన. అరగంట అయితే రంభావరస్మైనకు బాపినీడి గారు, చిరంజీవి గారు ప్రొడ్యూసర్ ఎందుకు ఇస్తారు, విఠలాచారి గారు ఎందుకు ఇస్తారు? రంభావరస్మైన సినిమా ఆడిందా సార్? పర్వాలే. అదే విజయ్ పేరు ఎప్పుడు వినలేదు. అయ్యో, చాలా పెద్ద మేనక విజయబాబు నాయుడు గారు ఫస్ట్ మూవీ. ఆ తర్వాతే చిరంజీవి గారు ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన తర్వాత చిరంజీవి గారితో సినిమాలు చేశారు. బాపినేడు గారు ఎందుకు ఇస్తారు? ఏవిఎం వాళ్ళు పున్నమనాగు ఎందుకు ఇస్తారు? ప్రతాపాట్స్ రాఘవ గారు ఎందుకు ఇస్తారు? తర్వాత 14 సినిమాలు నాగేశ్వరరావు గారు వియంకుడు పిఏపి సుబ్బారావు గారు నాగేశ్వరరావుతోనే ఆయన 14 సినిమాలు చేశారు. అటువంటి ఆయన నాకు అత్తవారి ఇల్లు ఎందుకు ఇస్తారు? అందరూ మనము క్యాస్ట్ ఫీలింగ్ అని కానీ తొక్కేహారని నాకు ఇచ్చిన వాళ్ళు అందరూ దగ్గర చౌదరీస్. ఇండస్ట్రీలో ఉన్న ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఆ క్యాస్ట్ ఎక్కువ మంది ఉన్నారండి. మరి వారందరూ కూడా నాకు ఇండస్ట్రీలో క్యాస్ట్ రాజ్యం వెళ్తారా సార్? ఇప్పుడు కూడా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ? అంటే ఎదటివాడు బాగానే ఉంటే ఆదరిస్తారు సార్. అచ్చా, ఆడు బాగుంటే ఆదరిస్తాడు. అంటే తొక్కేస్తారు అంటే కరెక్టే సార్. తొక్కేదే ఉన్నా, నాకైతే తొక్కేస్తారంటే నేను నమ్మను. ఇప్పుడు వాళ్ళది. ఇప్పుడు నేను అనుకోవటం, అందరూ అంటారు అల్లు రామలింగయ్య గారు ఫ్యామిలీలోకి వెళ్ళడంలో చిరంజీవి గారు పెద్దోడయ్యారంటారు. కానీ నేను అలా అనుకోనండి. ఎందుకంటే చిరంజీవి కష్టపడి, రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ
వాళ్ళు ప్రతిదీ నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నేను రజనీకాంత్ గారిని కలుస్తూ ఉండేవాడిని. రాయపేట బ్యాచ్ అండి మేము. ఈవినింగ్ టైంలో మేము కలిసేవాడు. నేను హోటల్లో ఉండేవాడిని, వాళ్ళు చాలా కష్ట స్థితిలో ఉండేవాళ్ళు. పిల్లలందరూ ఒక 10 మంది 15 మంది. రజనీకాంత్ గారు వాళ్ళ దగ్గర నేను అప్పుడు హోటల్ తక్కువ అండి, 100 నెలకి 130 రూపాయలు నెలకు, అంటే 10 రూపాయలు 9 రూపాయలు ఒకేసారి నెల తీసుకోవటంలో 130 140కే ఇచ్చేవారు. సో అక్కడ వీరందరూ ఉండేవారండి మన తెలుగు వాళ్ళ ఇంట్లో. ఆయన ఏదో ట్రై చేస్తూనే ఉండేవాడు. ఒక సిగరెట్ కాల్చడం, ఒక బీడీ కాల్చడం, లేకపోతే కళ్ళజోడు ఎగరేయటం, అది ఇది. అలాగే చిరంజీవి గారు పునాదురాళ్ళు వాటిల్లో కూడా సాంగ్ ఏదన్నా బయట వినిపించిందంటే గబగబా లేచి ఆడటము, అది ఇది. సో కృషి, వీళ్ళు చేసిన కృషికి లక్ ఫేవర్ చేసింది కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. లక్ ఫేవర్ చేయాలి, లక్ ఫేవర్ చేసింది. లేకపోతే నేను ఇంతకాలం ఎందుకుంటా, 51 సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో ఎందుకుంటా, నెలకి 23 రోజులు పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు నా అంత పనిచేసే వాళ్ళే లేరే. 23 రోజులు పనిచేస్తున్నా నెలకు. గత 7-8 సంవత్సరాల నుంచి నేను సీరియల్స్ ఇప్పుడే సినిమాలు అడిగారని చేశానండి. ఇప్పుడు తెలుగులో వచ్చిన ముద్దమందారం, మంగమ్మ గారి మనవరాలు, ఆడదే ఆధారం ఈటీవీలో వచ్చింది. నందిని 4 లాంగ్వేజ్, కన్నడ అండ్ తమిళే ఒరిజినల్, తెలుగు అండ్ మలయాళం డబ్బింగ్, 4 లాంగ్వేజ్ లో మెయిన్ క్యారెక్టర్ అండి. ఈ హీరోయిన్ ఫాదర్, ముద్దమందారంలో హీరోయిన్ ఫాదర్. తెలుగులో 500 ఎపిసోడ్ దగ్గర లేదు, ఆ క్యారెక్టర్ అయిపోయింది. తమిళియన్స్ నేను కావాలని 1600 ఎపిసోడ్, 1500 తర్వాత దాటిన తర్వాత కూడా నన్ను అలాగే ఉంచి ఫినిషింగ్ నా మీద చేశారు అభిమానంతో. హీరోయిన్ ఫాదర్. మీరు హీరోగా నటించినప్పుడు మీ పక్కన హీరోయిన్ ఎవరు సార్ ఎక్కువ సినిమాలు చేసింది? ఎవరు కూడా ఎక్కువ అనేది ఏమీ లేదు, అందరూ 2-3 సినిమాలు అండి. ఎక్కువ ఛాన్స్ వాళ్ళు ఇవ్వలేదా, మీరు తీసుకోలేదా? మన ఇష్టం ఉండదండి ఆ రోజుల్లో. మనము హీరోయిన్ ని పెట్టుకోవటము అది చెప్పి డైరెక్టర్ చెప్పి మీరు ఎప్పుడు చెప్పలేదు? అసలు ఎవరో చెప్పేవారు కాదు. ఏమైనా నాగేశ్వరరావు, రామారావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు చెప్పేవారేమో కానీ తర్వాత ఎలా చెప్తారు? మనం అసలు టెక్నీషియన్స్ డేస్ అండి అవి. మరి వాళ్ళకి డేస్ కదా, నాగేశ్వరరావు గారికి ఇంకా ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి కొంచెము వాళ్ళకి డామినేషన్ అంటే కథ వినటము. మన కథలు కూడా చెప్పేవారు కాదు. అసలు నాగేశ్వరరావుకి ప్రేమాభిషేకం కథ కూడా చెప్పలేదు దాసనారాయణ. అదే తర్వాత గొడవలు అవన్నీ ఏమైనాయి అనేది కాదు. ఎందుకంటే అప్పుడు స్టోరీ చెప్పటం అవి ఇవన్నీ వాళ్ళు పెద్దలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అనేవాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళు అయితే మీతో పాటు ఎక్కువ చేసిన అమ్మాయి ఎవరు హీరోయిన్ అప్పట్లో? ఎవరు లేరండి. ఒక 3 పిక్చర్స్ 4 పిక్చర్స్ ఎవరు అందరూ చేశారు. ప్రభ గారు చేశారు, కవిత గారు చేశారు, మాధవ్, ప్రభ, కవిత, మాధవి, దీప, పటవాడి జయలక్ష్మి గారు, మంజుల గారు, లత గారు, చంద్రకళ గారు, ఒక వాణిశ్రీ గారుని జయలలిత గారు, ఆర్తో జయలలిత. మీరు మా ఎవరితో అరే వీరితో ఉంటే బాగుండని అనిపించిందా మీకు అప్పట్లో? హీరోయిన్ ఎవరిని చూసి ఈ హీరోయిన్ ఉంటే హీరోయిన్ పక్కన చేయాలని చెప్పి? అంటే డెఫినెట్ గా ఉంటున్నాను మనకు. ఎందుకంటే ఎవరు సార్ అలా కాదండి, ఎవరికి మార్కెట్ ఉందో వాళ్ళ పక్కన ఉండాలండి మనం పైకి రావడం. అప్పుడు మార్కెట్ ఎవరు ఉండేది? అందరికి బానే ఉండేది. మరి ఎవరు లేరు అయితే మీ మనసులోనా? చెప్తున్నా, మీరు ఆపేస్తున్నావు మనసులో ఎవరు సార్? మనసులో ఎందుకు ఉంటుంది అంటే ఆ అమ్మాయి నచ్చింది, ఆ హీరో నచ్చింది, నాకు ఆ అమ్మాయి పక్కన చేయాలని చెప్పి మీకు అప్పుడు కలగలేదా? అండ్ దట్ ఫీలింగ్స్ నేషన్ వాంట్ టు నో, ఇండియా వాంట్ టు నో దిస్ ఆన్సర్. కాదండి, ఇప్పుడు ఒకరికి మార్కెట్ ఉందనుకోండి. ఇప్పుడు జయప్రద గారు ఉన్నారు, మంచి మార్కెట్ లో వెళ్తుంటే జయప్రద గారు పక్కన చేస్తే బాగుంది. అట్లా అనిపించిన హీరోయిన్ ఎవరు సార్? అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక టైము, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుందండి అంతే. సార్ డైరెక్ట్ గా అడుగుతాం సార్ క్వశ్చన్, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అప్పట్లో? ఇష్టమైన అంటూ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్ దిస్ మ్యాన్ ఇస్ కవరింగ్ ఏం లేదు. ఇష్టమైన అంటే ఎవరు లేరు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎవరో స్నేహితులు ఉన్నారని నేను చెప్పుకోవటానికి ఎవరు లేరు. ఇష్టమైన ఎలా చెప్తారు మీరు? మనసులో కూడా ఇష్టమైన హీరోయిన్ ఎవరు లేదా? యూఆర్ లయింగ్ సార్. నో, యూఆర్ ఆన్సర్ డబుల్ మీనింగ్ డైలాగ్ నో లేదు. అందుకే నేను 51 years ఉంటున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.